ఏం కొనడానికి వచ్చినావా? ఏమైనా కొనాలి. ఇప్పుడు నువ్వేం కొనాలి వచ్చినావు వీడికి? కలిపురుషుడు నువ్వా? చైన్ కొందామని వచ్చినావు, కానీ ఎవరికి కొంటున్నావు? అబ్బో, కువైట్లో ఇది మాలియా అనే ప్లేసు. ఇక్కడ బంగారం కొనడానికి మా ఫ్రెండ్ వచ్చాడు. ఏం కొంటాడో తెలియదు, మరి వెతుకుతూ ఉన్నారనమాట. అడుగుతూ ఉన్నాడు కానీ దొరకట్లేదు. అది ఈయన బంగారం కొనే ఆయన ఇంటికి ఫోన్ చేసినాడు, మాట్లాడుతున్నాడు అనమాట. వాళ్ళేమో నచ్చట్లేదు ఏం కొనాలో ఏమనేది. అసలు ఇది చూడండి ఎంత బాగుందో, వడ్డానం అనుకుంటా. అసలు ఎంత డిజైన్ వచ్చిందో. మీకు నచ్చితే కామెంట్ చేయండి. బ్రహ్మాండంగా ఉంది అసలు, సూపర్. ఆ తర్వాత ఇది కూడా మెల్లో చైన్ ఉన్నట్టుంది, ఇది నెక్లెస్ లాగా. యాక్చువల్గా వీటిని ఏమంటారో కూడా నాకు తెలియదు, ఎలా పిలుస్తారో కూడా. నేను జస్ట్ ఏదో వీడియో తీస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఈ నెక్లెస్ ఎలా ఉందో చూడండి. ఇదంతా బంగారమేనా అనిపిస్తుంది ఒకసారి. ఇంత బంగారం కాస్త కొనడానికి కుదరదే, ఇంత బంగారం వీళ్ళ దగ్గర ఎలా వచ్చింది? మీకు గోల్డ్లోనే మీకు కావాల్సిన సింబల్స్ కావాలన్నా వీళ్ళు చేసిస్తారనమాట. మీకు ఎలాంటిది కావాలన్నా కూడా వాళ్ళు మనం ఇస్తే కస్టమైజ్ చేసి మనకి బంగారం ఇస్తారు. ఇది కూడా ఏదో డిఫరెంట్గా ఉన్నట్టుంది, చూడండి ఒకసారి. దిస్ ఈజ్ మాలియా కువైట్స్. శుక్రవారం శనివారం వస్తే మొత్తం బంగారం గంటలన్నీ ఫుల్గా ఉంటాయి. మరి వీళ్ళు కొనడానికి వస్తారో చూడడానికి వస్తారో తెలియదు, కానీ ప్రతి వారం శుక్రవారం శనివారం ఆదివారం చాలా వరకు ఫుల్గా ఉంటాయి. బంగారం కొంటూనే ఉంటారు, ఇండియాకి పంపిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పనిచేస్తారు, జీతాలు వస్తాయి, ఇండియాకి పంపిస్తూనే ఉంటారు. ఇవి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇండియాకు బీఈస్ అనమాట, బహ్రెయిన్ ఎక్స్చేంజ్ కంపెనీ. అంటే ఇక్కడికి మన శాలరీ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేసి డబ్బులు పంపించుకోవచ్చు ఇండియాకు. బంగారం పెట్ట కొనలేదని వెండి కొంటున్నా. వెండి ఎంత ఉన్నది రేటు? వెయిట్ ఎంత ఉంది? అది రేట్ ఎంత ఉంది వెండి? ఇదంతా 18.5. ఉంది వెండి బ్రదర్. బ్లూ రోస్. మాలియాలో ఇది ఒక్క రోజులోనే కొన్ని లక్షల దినార్ల బిజినెస్ జరుగుతుంది అన్నమాట. అంత బాగా జరుగుతుంది, ఎవ్రీథింగ్ దొరుకుతుంది ఇక్కడ మాలియాలో. రకరకాల జనాలు వస్తూ ఉంటారు, అన్ని దేశాల నుంచి వస్తారనమాట. ఎవరెవరైతే కువైట్కి పని చేసుకోవడానికి వచ్చారో, అంటే హౌస్లో పనిచేసే వాళ్ళు కానీ బయట కంపెనీస్లో పనిచేసే వాళ్ళు కానీ వస్తూ ఉంటారు. కావాల్సిన వస్తువులు కొనుక్కొని వెళ్తూ ఉంటారు అనమాట. ఇది కూడా ఒక పెద్ద షోరూమ్ ఇక్కడ మాలియాలో. అంటే గ్రాండ్ హైపర్ బిల్డింగ్ ఉంటుంది, దాంట్లో ఇది బంగార్స్ కానీ ఫ్యాషన్స్ కానీ ఇవన్నీ అమ్ముతారనమాట. ఇక్కడ ఎక్కువగా జరిగేది ఫుడ్ బిజినెస్ జరుగుతుంది, గోల్డ్ బిజినెస్ జరుగుతుంది, ఫ్యాషన్ అన్నమాట. ఇవి చాలా బాగా జరుగుతాయి. ఈయన ఇంకా ఈడే ఉన్నాడు.
ఇదే అనమాట గ్రాండ్ హైపర్. దీన్ని వతియా కాంప్లెక్స్ ఏదో అంటారు, కరెక్ట్గా నాకు కూడా తెలియదు ఎందుకంటే ఎక్కువగా రాను ఇక్కడికి నేను. ఇది ఈ ఫ్లైఓవర్ అనమాట. అక్కడి నుంచి అంటే ఇటుపక్క నుంచి రోడ్డు అటు క్రాస్ చేయడానికి ఈ రోజులో ఎక్కువ ఇక్కడ తిరుగుతూ ఉంటారు కాబట్టి రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయని, ట్రాఫిక్ అవుతుందని ఇక్కడ ఎవరైతే బయట నుంచి వస్తున్నారో ఈ యొక్క మాలియా అనే ప్లేస్కి వాళ్ళ కోసంగా ఫ్లైఓవర్ నిర్మించారనమాట. చూడండి, మనం పైనుంచి చూస్తే ఫ్లైఓవర్ ఇలా ఉంటుంది. సో ముందు కింద ఇలా రోడ్డు మీద దాటుకుంటే వాళ్ళు ఎక్కువ ట్రాఫిక్ అయ్యేది, యాక్సిడెంట్ అవుతున్నాయి అనేసి వీళ్ళ కోసంగా వాకింగ్ బ్రిడ్జ్ వేశారనమాట. అద్భుతంగా ఉంటుంది. బస్సులన్నీ ఎవరైనా దిగాలన్నా ఇక్కడ నుంచి ఎక్కాలన్నమాట. చాలా తక్కువ ఫేర్ ఉంటుంది ఇక్కడ. రూబా దినారు ఎక్కడ ఆల్ ఓవర్ కువైట్ ఎక్కడికి వెళ్ళినా కూడా రూబా దినారు అనమాట. ఇక్కడ వెహికల్స్ ఎంత ఫాస్ట్గా వస్తున్నాయి గమనిస్తున్నారు కదా. ముందు ఇక్కడ నుంచి క్రాస్ చేసేవాళ్ళ రోడ్ అనమాట. తర్వాత ఇంకా వాళ్ళు వీళ్ళ కోసంగా మన కోసంగా ఈ ఫ్లైఓవర్ని చేశారు. కానీ ఈ ఫ్లైఓవర్ని కూడా మన వాళ్ళు గబ్బు పట్టిస్తారనమాట. ఎందుకంటే ఏవేవో వస్తూ ఉంటారు, రోత చేస్తూ ఉంటారు. ఈ బ్రిడ్జ్ మీద, ఈ ఫ్లైఓవర్ మీద ఎన్నోసార్లు ఎంతోమంది బంగారు పోయింది, వాలెట్లు పోయాయి, దొంగలు చేస్తారు ఎక్కువ ఉంటారు అనమాట. ఎందుకంటే రష్గా ఉంటుంది కాబట్టి. ఇది ఈ కాంప్లెక్స్. ఇక్కడ దీన్ని ఎక్కువగా పిలుచుకున్న పేరు ఏంటంటే రేగి చెట్టు ఏరియా అంటారు అనమాట. ఇక్కడ కూడా ఎక్కువ మంది వస్తారు. అంటే అటువైపు గ్రాండ్ హైపర్ ఉంటుంది, ఇటువైపు యూటీసీ బిల్డింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మన వాళ్ళు ఉంటారు, అక్కడ మన వాళ్ళు ఉంటారు. ఈ ఏరియా అంతా కూడా మన వాళ్ళు ఉంటారు అనమాట. మోస్ట్లీ ఇండియన్స్ ఉంటారు. ఇంకా చాలా తక్కువ బయట నుంచి, నేపాల్ నుంచి రావడం కానీ, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి రావడం తక్కువ. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ అంటే ఇండియా వాళ్ళు ఉంటారు ఎక్కువ.